అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 27 లక్షలు విలువ చేసే 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న నాతవరం పోలీసులు. ఈ కారు, బైక్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం, 4 నిందితుల అరెస్ట్ చేసినట్లు తెలిపిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు. అనకాపల్లి జిల్లా నాతవరం మండల పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం, ఒడిశా రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్కు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు రూరల్ సిఐ రేవతమ్మ, నాతవరం, నర్సీపట్నం రూరల్ ఎస్ఐలు వై తారకేశ్వరరావు, పి రాజారావు సిబ్బందితో కలసి వాహనాలు ప్రత్యేక తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న కారు, బైక్ను తనిఖీ చేయగా సుమారు 30 కిలోల గంజాయి పట్టుబడింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 27 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ఉపయోగించిన కారు, మోటార్ సైకిల్ను 2 సెల్ ఫోన్లు, 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి రవాణా మార్గాలు, ఇతర నిందితుల ప్రమేయంపై విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని స్పష్టం. మన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ సర్కిల్ నాతవరం మండలంలో ఒక 30 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఎర్లీ అవర్స్లో నాతవరం మండలం బెన్నవరం గ్రామం దగ్గర మన నాతవరం ఎస్ఐ గారు, అలాగే నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారు రాజారావు గారు ప్లస్ సిబ్బంది వీళ్ళంతా కూడా అక్కడ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక కారు ప్లస్ ఒక బైక్ మీద అనుమానంగా వస్తున్న వాళ్ళని ఆఫ్ చేసి వాళ్ళని తనిఖీ చేసి వాళ్ళని పట్టుకొని మనం తనిఖీ చేయగా ఒక 30 కిలోల గాంజా దొరికిందండి. అట్లాగే వీళ్ళు 4 వ్యక్తులు మేము అప్రహెండ్ చేయడం జరిగింది. అందులో రామాని రాధేష్, ఈయనది భీమవరం అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈయనేమో హైదరాబాద్లోని డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. ఈయనకి బాగా గాంజా అలవాటు ఉంది. ఆ అలవాటుతో ఇంతకు ముందు కూడా ఒక 3 months బ్యాక్ వచ్చి ఒక 6 కిలోస్ గాంజాని కొనుక్కొని తీసుకొని వెళ్ళాడు అనమాట. మన ఏజెన్సీకి వచ్చి తీసుకొని వెళ్ళాడు. దాంతో మళ్ళీ అంటే కన్జంప్షన్గా కాకుండా ఇంకా కూడా అమ్ముకుందామనే ఉద్దేశంతో మిగతా 3 ముద్దాయిలు అంటే రుద్రరాజు దినేష్ వర్మ, ఈయనది తర్వాత షేక్ షయీం బాషా, ముంగర సురేష్, వీళ్ళందరిది కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. వీళ్ళందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని ముందుగా రాజేష్ మరియు రుద్రిరాజు ఇద్దరు కూడా ఒక బైక్ మీద వెళ్ళారండి. బైక్ మీద వెళ్ళిన తర్వాత అక్కడ ఏజెన్సీలో పప్పులూరు దగ్గరలో ఒక గాంజాను, ఒక 30 కేజీల గాంజాను కొన్న తర్వాత వీళ్ళకి A3కి A4కి ఇన్ఫార్మ్ చేస్తే A3 A4 ఒక కారుని ఒకటి అద్దెకి తీసుకున్నారు. AP39JM935 అనే నెంబర్ గల కార్ని తీసుకొని వీళ్ళు కారు తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దానిలో లోడ్ చేసుకొని వస్తుండగా ఈరోజు ఎర్లీ అవర్స్లో మన సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని 30 కేజీల గాంజాని, ఒక స్విఫ్ట్ కార్ని, ఒక మోటార్ సైకిల్ని, ఒక 2 మొబైల్ ఫోన్లని, టోటల్ 27 lakhs రూపీస్ వర్త్ గల ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఇది మనం వీళ్ళ తాలూకా రవాణా చేసే మార్గాన్ని కానీ మనం గమనిస్తే పప్పులూరు అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయ్యారండి. అక్కడ తీసుకున్నారు. అక్కడి నుంచి కలిమెల, దారకొండ, ఆర్వి నగర్, రింతాడ, కేడీపేట, నర్సీపట్నం, రాజమండ్రి, భీమవరం మీదుగా వీళ్ళు దీన్ని హైదరాబాద్ తీసుకెళ్ళడానికి, అక్కడ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ప్యాకెట్ల ద్వారా అమ్మడానికి గాను వీళ్ళు తీసుకొని వెళ్తున్నారండి. ఈ 4 కూడా ఈరోజు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ కేసులో ఎస్ఐలు 2తో పాటు హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు నాతవరం, అలాగే పీసీ కొండబాబు, పీసీ త్రిమూర్తులు, పీసీ సత్యనారాయణ వీళ్ళందరూ కూడా
ఎఫర్ట్స్ చేసి ఈ ముద్దాయిల్ని ఈ గాంజాని సీజ్ చేయడంలో వాళ్ళు సహకరించారు. వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు. అట్ ది సేమ్ టైం నేను కూడా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ రేపు రాబోయే క్రైమ్ మీటింగ్లో వీళ్ళకి రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. అందరికీ కూడా కోరేది ఒకటే, మీ దగ్గర నుంచి మాకు సహకారం కావాలి. ఏదైనా సరే గాంజా గురించి ఇన్ఫర్మేషన్ కన్జంప్షన్ గురించి కానీ లేదు అని ఇలాగుంటే ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ ఏదైనా మీ సహకారం ఉంటే మేము పూర్తిగా ఈ గాంజాని రవాణాలో పూర్తిగా వాటి మీద ఉక్కుపాదం మోపి లేకుండా చేస్తామని చెప్పేసి అందరికీ కూడా ఈ మాకు సమాచారం ఇవ్వమని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ ఈగల్ టీం సహకారంతో కానీ మేము ఇవన్నీ కూడా చేస్తున్నాము. 27 lakhs అండి. మీద కూడా గాంజా కేసులు లేవండి. ఇదే ఫస్ట్ NDPS కేసు రిజిస్టర్ అవ్వడం. A3 మీద మటుకు ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయండి. అంటే 457, 380, 379, 380 IPC కేసెస్ అయితే అక్కడ భీమవరం, హుండి, పాలకోడూరు ఈ ఏరియాస్లో వాళ్ళ మీద దొంగతనం కేసులు ఉన్నాయండి.